నాది గుంటూరు. నా పూర్తి పేరు వచ్చేసి కోటి వెంకట సత్యనారాయణ రెడ్డి అంటారు. అంత పొడుగు ఎవరు పిలవరని నానియన్ షార్ట్ కట్లో పెట్టారు. అట్లానే నా రిజల్ట్ వచ్చేసి నేను 110 కేజీలు ఉండేవాడిని వెయిట్. 110 కేజీల నుంచి 30 కేజీస్ అంటే 30 కేజీలు వెయిట్ లాస్ అయ్యా. అది కూడా ఎట్లా అయ్యారంటే న్యూట్రిషన్ తీసుకుంటా. నేను ఒక లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్ అంటే ఎవరు నమ్ముతారు నన్ను? నేను లారీ డ్రైవర్గా వెళ్తుంటా. లారీ డ్రైవర్గా వెళ్తుంటేనే నాకు బ్రెయిన్ స్ట్రోక్ పెరాల్సి వచ్చింది 110 కేజీలు ఉన్నప్పుడు. అంటే 24 గంటల డ్యూటీ. 24 గంటల డ్యూటీలు ఏమవుతుందంటే నాకు హెడేక్ రావటం, నిద్ర సరిగా పట్టకపోవడం, టయానికి తినకపోవడం, ఒబేసిటీకి వెళ్ళిపోయాను. ఒబేసిటీలోకి వెళ్ళినప్పుడు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. డ్రైవింగ్ చేస్తానే నా చెయ్యి పడిపోతుంది. నా చెయ్యి పడిపోతుంటే ఏందా నా చెయ్యి పడిపోతుందని నేను గమనించుకుంటూ ఉంటున్నాను. తర్వాత తీరా చూస్తే బీపీ ఎక్కువ ఉందన్నారు. ఒబేసిటీలో ఉన్నావు, నీకు బీపీ ఎక్కువ ఉంది కాబట్టి నీ బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పెరాల్సి వచ్చింది అన్నారు డాక్టర్స్. సరే అని చెప్పి చూపించుకున్నాను. మళ్ళీ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యా. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో తీసుకెళ్లారు, గుంటూరులో జాయిన్ చేశారు. దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ నా రిజల్ట్ ఎక్కడ డాక్టర్ దగ్గర కూడా కనపడలా. డాక్టర్ ఏమంటుందంటే ఒబేసిటీలో ఉన్నావు, నువ్వు తగ్గితే నీకు రిజల్ట్ కరెక్ట్గా వస్తుందా అంది. సరే ఎట్లా చేయాలనుకుంటున్నా. స్టేడియం తిరుగుతున్నాను, వాకింగ్ చేస్తున్నాను, మళ్ళీ క్యాలరీస్ ఇస్తున్నాను. మన క్యాలరీ మేనేజ్మెంట్ ఎవరికి తెలియదు. ఫస్ట్లో హెవీగా తినేస్తూనే ఉంటాం. అది తినటం మన ప్రాబ్లం. ఎట్లా ఖర్చు పెట్టాలా, ఎంత తీసుకోవాలనేది తెలియదు బిఫోర్. దానివల్ల నాకు ఒక న్యూట్రిషన్ అనేది పరిచయం అయింది. అది తీసుకొని నేను వెయిట్ లాస్ అయ్యాను. అక్కడి నుంచి నాకు వెయిట్ అనేది స్టక్కన్ అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తగ్గట్లా బిఫోర్ కమ్యూనిటీలో. తర్వాత మెలీ న్యూట్రికేర్ అనేది నాకు పరిచయం అయింది. నేను దీనిలో జాయిన్ అయ్యి కూడా 6 నెలలు, ఇది 7వ నెల రన్నింగ్ అవుతుంది. ఈ 7 నెలల్లో నా రిజల్ట్ వచ్చేసి ఇంకా తీసుకున్నా. దానిలో 15 కేజీలు తగ్గా. దీనిలో ఇంకా ఫాస్ట్గా 15 కేజీలు తగ్గా. 15 రోజులు, ఈ 6 నెలలు. మెరీ న్యూట్రికేర్లో మంచం అయితే ఉంది. దీనిలో ప్రోడక్ట్లో సారు మేడం ఏం చూసి కనిపెట్టారు నాకైతే తెలియదు. దీనిలో మనకు దమ్ము ఉంది, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను స్టక్కాన్ అయిపోయినవండి 15 కిలోలు 17 రోజుల్లో తగ్గారంటే నాకే ఆశ్చర్యం వేసింది. 7 నెలల్లో తగ్గా. నా రిజల్ట్ అట్లా ఉంది. నాకే కాక నాకు బిఫోర్ ఇప్పుడు కంపెనీ న్యూట్రిషన్ వెల్నెస్ సెంటర్ ఒకటి ఉంది. వెల్నెస్ సెంటర్లో నాకు డైలీ 20 షేక్స్ అవుతాయి. ఈ 20 షేక్స్ అవుతున్న వాళ్ళు కూడా రిజల్ట్ బాగుంది. ఎగ్జాంపుల్ మా కర్ములా గారు ఉన్నారు ఇక్కడే, ఆయనకి రిజల్ట్ ఉంది. మాకు అట్లానే మా వెల్నెస్ సెంటర్లో ప్రతి ఒక్కరు రిజల్ట్ తీసుకున్న వాళ్ళు 30 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు వెయిట్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మెరీ న్యూట్రికేర్లో ప్రతిదీ మనకి బాగా సపోర్ట్ అవుతుంది. బ్రెయిన్కి కానీ, హార్ట్కి కానీ, ప్యాంక్రియాస్కి కానీ, దేనికైనా. ఇప్పుడు మొన్న ఈ మధ్య మా ఫ్రెండ్ ఒకడు ముందు తాగి ఆల్కహాల్ తీసుకొని ప్యాంక్రియాస్ ఇబ్బంది పడ్డాడు. ఈ మెరీ న్యూట్రికేర్ ఇస్తా, మల్టీవిటమిన్ ఒకటి, లైఫ్ లైన్ ఒకటి ఇచ్చాను. వాళ్ళకి బాగా సపోర్ట్ అయింది. అది న్యూట్రిషన్ 2 టైమ్స్ ఇచ్చా. చనిపోతాడనే వ్యక్తి కూడా ఈరోజు లేచి తిరుగుతున్నాడు. తన రిజల్ట్ కూడా బాగుంది. తనకేంటంటే నేను ఎనర్జీ ఎఫ్ అనేది ఇవ్వాల. ఎనర్జీ ఎఫ్ అనేది ఇవ్వకుండా, ఎందుకంటే తన ఎనర్జీ లెవెల్ ఆల్రెడీ డౌన్ అవుతుంది. అది ఇచ్చామంటే ఇంకా డౌన్ అవుతాడని నేను ఇవ్వాల. ఓన్లీ ఇంతవరకు సెలెక్ట్ చేశాను. అట్లా చేసుకుంటూ వచ్చాను. నేను కూడా నాకు 3 ఆడపిల్లలు. నా 3 ఆడపిల్లల్లో అందరికీ 2 పెళ్లి చేసే ఇంకో పాప ఉంది. కానీ నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు నాకు బాధ వేసిందండి. చనిపోతానేమో అనుకున్నా. దేవుడి దేవలో నాకు మళ్ళీ ప్రాణం పోసింది మెరీ న్యూట్రికేర్ కూడా. నేను హాస్పిటల్లో ఉంటే మా పిల్లలు కూడా ఏడుస్తా, బాధపడతా, నాన్న నీకెందుకు బాధపడవాక మేము ఉన్నాము, ఏదన్నా మేము చూసుకుంటామని కూడా చెప్పారు. కానీ ఆ బాధ పడ్డోళ్ళకే తెలిసిద్దండి. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో మా పిల్లలు కానీ, నేను కానీ, అసలు వాళ్ళైతే మెట్ల కింద కొనుక్కొని ఉన్నారు. నేనైతే హాస్పిటల్లో ఏసీలో కొనుక్కొని ఉన్నా. కానీ మాలాంటి బాధ ఎవరికి రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటా. నేనేంటంటే అందరికీ హెల్ప్ చేసుకుంటూ వస్తాను. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు నా వల్ల సఫర్ అవుతున్నారు. బయట సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ బాధ ఇంకొకరికి ఉండకూడదు అని నేను ఎక్కువ మంది హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాను.
అట్లా హెల్ప్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళు, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, నాలా బాధపడ్డం నా కాడికి కూడా వచ్చారు. వాళ్ళకి నేను ఏదైతే తీసుకొని సొల్యూట్ చేశానో అది వాళ్ళు వాడుతూ ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నారు. అట్లానే నాకు వచ్చేసి ఈ కమ్యూనిటీలో ఫస్ట్ వచ్చేసి నాకు క్లబ్ ఉంది. నా క్లబ్ కింద 6 క్లబ్బులు డూప్లికేషన్ కూడా చేసుకున్నాను. 6 క్లబ్స్ కూడా రన్నింగ్ చేసుకుంటా ఉంటున్నారు. ఈరోజు నా ఇన్కమ్ వచ్చేసి 70,000 దాకా ఉంది సార్. ఈ 70,000 ఇన్కమ్ తీసుకుంటానే నేను క్లబ్ అనేది రన్ చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.